పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలుగుదేశం అధికారంలోకి వస్తే చాలు, భూములకు రెక్కలు వస్తాయి. కోట్ల రూపాయల విలువైన భూములు డెడ్ చీప్ గా ప్రైవేటు వ్యక్తుల పరమవుతాయి. అడిగితే అభివృద్ధి అంటారు, ఇంకా గట్టిగా అడిగితే రెడ్ బుక్ ఉండనే ఉంది. ప్రస్తుత కూటమి పాలనలో కూడా ఇదే జరుగుతోంది. ఇప్పటికే ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి కోట్ల రూపాయల భూమిని ధారాదత్తం చేసిన కూటమి సర్కార్ ఇప్పుడు రిషికొండ ఐటీ హిల్స్ లో 70 ఎకరాల విలువైన భూమిని మరికొన్ని కంపెనీలకు అప్పనంగా అప్పగించబోతోంది. ట్విస్ట్ ఏంటంటే ఇవి అసలు ఐటీ కంపెనీలే కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం అభివృద్ధిని గాలికి వదిలేసి విలువైన భూములను దారాదత్తం చేస్తోంది. ఐటీ కంపెనీల ముసుగులో వేల కోట్ల విలువ చేసే భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతోంది. ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి 99 పైసలకి భూ కేటాయింపుల వ్యవహారం మరొక ముందే మరో భారీ భూ దోపిడీకి రంగం సిద్ధమైంది. ఋషికొండ ఐటీ హిల్స్ లో 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారు కూటమి నేతలు. ఎటువంటి వేలం నిర్వహించకుండా బడా కంపెనీలను తెరపైకి తీసుకొచ్చి భూ కేటాయింపులు చేయడం చూస్తుంటే ముడుపుల వ్యవహారం ఓ రేంజ్లో నడిచి ఉంటుందని విశాఖ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కంపెనీలకు ఐటీ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. సత్వ, కపిల్ గ్రూప్, ఏఎన్ఎస్ఆర్ లాంటి కంపెనీలకు అప్పనంగా భూములు అప్పగిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో 3,000 కోట్ల రూపాయలకు పైగా విలువ పలికే ఈ భూముల్ని ఎలాంటి ఆక్షన్ లేకుండా పరిశ్రమల ఆకర్షణ పేరిట ప్రభుత్వం ధారాదత్తం చేస్తుంది. కపిల్ సంస్థకు కానీ లేదా సత్వా సంస్థకు కానీ లేదా ఇతరితర సంస్థలు మీరు ఏవైతే ఇచ్చారో ఇవన్నీ రియల్ ఎస్టేట్ సంస్థలు. ఈ కపిల్ సంస్థ ఏదైతే ఉందో ఇదేమి ఐటీ ఎంప్లాయీస్ ఉన్నటువంటి సంస్థ కాదే. ఇది కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి సంస్థలు. వీళ్ళు బిల్డింగ్స్ కట్టి ఇతరితర సంస్థలకి అద్దెలకు ఇచ్చుకునేటువంటి సంస్థలు. వారికి మీరు 50 లక్షలకి కోటి రూపాయలకి ఏ ప్రాతిపదికన ఇచ్చారు? విశాఖలోని ఐటీ హిల్స్ లో ఇప్పటి వరకు చంద్రబాబు చాలా సంస్థలకు భూములు కేటాయించారు. ఇప్పటి వరకు ఒక్క కంపెనీ కూడా కార్యకలాపాలు మొదలు పెట్టలేదు. నిజానికి భూ కేటాయింపులు పొందిన సంస్థలేవి స్టార్టప్ కంపెనీలు కావు. ఆక్షన్ పెడితే వేలంలో భూమి కొనే స్తోమత ఆ సంస్థలకు ఉంది. హైదరాబాద్లో ప్రభుత్వ వేలం పాటలో 100 కోట్లు పెట్టి భూములు దక్కించుకున్న కంపెనీలకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ కారు చౌకగా విశాఖ భూములు కట్టబెడుతోంది. అలా వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని కేవలం 50 కోట్లకు ఇచ్చేశారని ఆరోపించారు అమర్నాథ్. ఒకరికి ఉద్యోగాలు లేదు కానీ దగ్గర 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు మాత్రం కారు చౌకగా కనీసం అంత కలిపి ఒక 50 కోట్లు కూడా ప్రభుత్వానికి ఆదాయం రాకుండా ఇచ్చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వీటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి ఎప్పటికప్పుడు ఒక మార్కెటింగ్ స్టంటు, ఒక పబ్లిసిటీ స్టంటు. ఈ 14 నెలల కూటమి పాలనలో ఖరీదైన భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం తప్ప ఎలాంటి ఇతర అభివృద్ధి పనులు జరగడం లేదు అంటున్నారు విశాఖ వాసులు. వైఎస్ఆర్సీపీ హయాంలో విశాఖలో పలు అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఇప్పుడు మాత్రం దానికి భిన్నమైన పరిస్థితి. ఒక్క కంపెనీ కూడా గ్రౌండింగ్ కాకుండానే 3,000 కోట్ల రూపాయల విలువైన భూములు చేతులు మారిపోయాయి.